అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి పవర్ అమ్ముతారనమాట. ఇది వచ్చి మాడ్యూల్స్ డీసీ పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. మాడ్యూల్స్ నుంచి వచ్చే కరెంట్ అంతా ఇదనమాట. ప్రతి ఒక్క సైట్లో జరిగే ఆపరేషన్ ప్రతి సైట్లో ఇట్లానే ఉంటుంది. ముందర ఒక ఆంటీ తీసుకెళ్తామని చూసారా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయింది మామ. మన ట్యాక్సీ డ్రైవర్ వచ్చి 9:30కి వస్తాడంట. సో 1 అవర్ ముందే రెడీ అయిపోయి కూర్చున్నాను. మన బ్రో వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. వచ్చేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. సో నేను అలా టైం పాస్ చేశానంటే వెళ్ళి తినేసి సైట్కి బయలుదేరాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 35-40 కిలోమీటర్స్ వస్తుంది. సైట్కి వెళ్ళే ముందు అన్నీ ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోవాలి మామ. ఇది ల్యాప్టాప్, ఇక్కడ క్లాంప్ మీటర్ ఉంది, ఇంకా సన్ స్క్రీన్ అవన్నీ నా వస్తువులు ఉన్నాయి. ఇంకోటి వచ్చి థర్మల్ ఇమేజర్ అనమాట. ఇది కూడా ఇదే బ్యాగ్లో వేసేద్దాం. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఆ టూల్ కిట్ తీసుకెళ్తే సెట్. నేను రూమ్ చేంజ్ చేయమని అడిగాను కదా, కానీ వాళ్ళు ఆ స్విచ్ బోర్డు మాత్రం చేంజ్ చేసేస్తాము, రిపేర్ చేసి నీట్ చేసేస్తామన్నారు. సో అందుకని ఇదే రూమ్ క్లీన్ చేసి ఇచ్చేస్తే సెట్. మాకు ఈ 2 స్విచ్లు పనిచేయలేదన్నమాట. సో అందుకని ఎక్స్టెన్షన్ బోర్డు ఇక్కడ నుంచి లాక్కున్నాం, ఇక్కడ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాం అనమాట. మ్యాక్సిమం ఒక ఆఫ్టర్నూన్ లోపు సైట్ కంప్లీట్ చేసేసుకొని లంచ్ తినేసి అట్టే రిటర్న్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. సో చూద్దాం, సైట్కి వెళ్ళందరూ తెలియదు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంది అని. కస్టమర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా ఇంకా బయలుదేరదాం, టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇడ్లీ, ఉత్తప్పం, వడ, చట్నీ, సాంబార్, పొంగల్, ఉప్మా, స్వీట్, ఇటు పక్క బ్రెడ్, ఇంకా ఫ్రూట్స్, జ్యూస్, కాఫీ, టీ. మనం లావైనా సన్నయ్యానా అంటే అవునా, ఫ్యాంట్ పట్టట్లేదు మా, అందుకని ఏమి ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా కొంచెం హెల్తీగా అనమాట. 2 గుడ్లు, ఫ్రూట్స్, పొంగలి, అంతే. ఇప్పుడు వచ్చాడనమాట మన అంకుల్. హై. ఇటు పక్క అంతా పొలాలు మామ. ఇటు సైడ్ వచ్చి పాండ్ అనుకుంటా, చెరువు. అంకుల్ అల్లపై ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తో. ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంతా పెద్ద వాళ్ళు. எனக்கு 50 எனக்கு அடுத்ததே 60 தான். ஓகே ஓகே, 61 இல்ல ஊடல. எங்க மாமா ஒரு ஆள் 55 இருக்காப்ல. அப்புறம் 75 ஒன்னு இருக்கு. ஓஹோ, ஃபாதர் 50, 60, 70, 65 ஒன்னு இருக்கு. 65 2 இருக்கு. 65 ఇద్దరంట. కేరళ అలపి ట్రిప్కి వెళ్తున్నారు అనమాట. అంటే కంటిన్యూస్ గా నేను రాలేను, మీతో వేరే ఎవరినైనా పంపిస్తాను అంటున్నారు. 2-3 డేస్. మాకు ఇక్కడ ఒక 4-5 డేస్ ఉంటుంది వర్క్. సో చూడాలి. పెట్రోల్ బంక్ వచ్చాము, కాకపోతే డీజిల్ పెట్టించుకోవడానికి అనమాట. ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది మా రావడానికి సైట్కి. ఇంకా లోపల పోవాలి. వచ్చాడు అంకుల్, ఆయన అనుకుంటా గేట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా లోపలికి. ఇది మామ సైట్ మొత్తం టోటల్ 6 ఇన్వర్టర్లు ఉన్నాయన్నమాట. 6 ఇన్వర్టర్స్. ఆ లాస్ట్ వరకు ఉండేది మన సైడ్ కాదు, అది వేరే వాళ్ళ మోడల్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మా కంపెనీ మోడల్స్ అనమాట. ఫుల్ ఎండ అనమాట. అంత క్యాప్ వేసేసాను, ట్యాన్ అయిపోద్ది ఖచ్చితంగా ఎట్లా అయినా. అప్పటికి సన్ స్క్రీన్ పూసా. చేతులకు కూడా ఫుల్ హ్యాండ్స్ని చేసాను అనమాట. మీకు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మామ. ఇది వచ్చి మాడ్యూల్స్ డీసీ పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ మాడ్యూల్స్ నుంచి వచ్చే కరెంట్ అంతా ఈ ఇన్వర్టర్లోకి వెళ్ళద్ది. ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్స్, అక్కడికి వెళ్తుంది అనమాట కరెంటు. అక్కడ స్టెప్ అప్ అయ్యి గ్రిడ్కి వెళ్ళద్ది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి పవర్ అమ్ముతారనమాట. గవర్నమెంట్ వచ్చి వీళ్ళకి పర్ యూనిట్ ఇంత మనీ అని ఇస్తుంది. అదనమాట ఇక్కడ జరిగేది. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ నుంచి నేరుగా గ్రిడ్కి వెళ్ళద్దు అనమాట. ఈ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉండేది ఇది 33 కిలోవాట్ కెపాసిటీ అనమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేసేస్తారు. ఇదనమాట ప్రతి ఒక్క సైట్లో జరిగే ఆపరేషన్. ప్రతి సైట్లో ఇట్లానే ఉంటుంది. ఇప్పుడైతే ఒక ఇన్వర్టర్ చెక్కింగ్ అయిందనమాట. ఇట్లాంటిది ఇంకో 3 ఉన్నాయి. టోటల్ 4 అనమాట ఇన్వర్టర్స్. అన్నీ చెక్ చేయాలా. ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటైంది, అరగంట పడుతుంది ఒక్కొక్క దానికి. టైం ఇప్పుడే 1:15 అయిపోయింది. ఇంకా 2 చేస్తూ ఉన్నాం అన్నమాట. 2 ఇన్వర్టర్ ఇది. ఇంకా 3, 4 ఉన్నాయి. మేము జాలికి కూర్చోన్నాడు కింద పద్మాసనం వేసుకొని. నేను కింద మట్టి మీద కూర్చునేసాము. ఫ్యాంట్ పోతే పోయింది. ఎంత టైమా? 3 అయిపోయిందా? ఇప్పుడు అయింది మా వర్క్ ఇప్పుడు అయిందనమాట. 3 దాటిపోయింది టైం. ఇంకా ఏం తినలేదు. ఇప్పుడు బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ దాటితే కానీ మనకి ఏం హోటల్ రాదనమాట. సో ఇంక వెళ్ళి 4 అయిపోద్ది తినేసరికి. ఈ రోజుకి ఈ సైట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రేపు ఎక్కడికి పోవాలి ఇంకా తెలియలేదు. సాయంత్రంగా మనకి ప్లాన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అని, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. 3:30 అయిపోయింది మా టైం. ఇప్పుడే బయలుదేరాము.
ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మినిమం. 10 కిలోమీటర్స్ వచ్చి తినడానికి అనమాట. రూమ్కి అయితే ఇంకా 35-40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఈ ఊర్లో ఎక్కువ లేడీస్ బీడీలు చూడతారంట మామ. ముందర ఒక ఆంటీ తీసుకెళ్తామని చూసారా, ఆమె బుట్టలో బీడీలే ఉన్నాయి అనమాట. ఎవరి సైడ్ అక్కడ కూడా కూర్చొని చూడతా ఉన్నారు చూసారా, దాని వెనకాల ఈస కనకాల అదే వాళ్ళు కూడా కూర్చొని చూడతానే ఉంటారు. ఒవ్వొరు వీటిలో ఈ ఆంటీ కూడా బీడీలే మొత్తం. ఈ ఊరు పేరు వచ్చి అంబా సముద్రం అంటారు అనమాట. తిరునల్వేలి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన దగ్గరికి వచ్చామామ. ఇది అంకుల్ వాళ్ళ బంధువుల హోటల్ అనమాట. సో ఉందో లేదో కనుక్కోవాలి. టైం చూసారా 4:30 అయిపోయింది. ఇప్పుడు వచ్చామన్నమాట తినడానికి. ఇంకేం లేదంటే ఓన్లీ పొరోటా ఒకటే ఉందంట. హోటల్ మొత్తం క్లోజే చేశారు. 4:30 అయిపోయింది కదా అందుకని. 2 ఆమ్లెట్, 2 పొరోటా, ఏదో కర్రీ. ఇప్పుడు వచ్చాము మా హోటల్కి. 5:30 అయిపోయిన టైము. చాలా లేట్ అయిపోయింది. అసలు ఈ రూమ్ క్లీనే చేయలేదన్నమాట. అది పనిగా చెప్పేసారు మార్నింగ్ వెళ్ళేటప్పుడు క్లీన్ చేసేయండి అని. కానీ వాళ్ళు ఈ స్విచ్ బోర్డు మాత్రమే రిపేర్ చేసి ఇచ్చేసారు, రూమ్ క్లీన్ చేయలేదన్నమాట. సో అదనమాట మా ఈరోజు మందల. ఇప్పటికే 6 అయిపోయిన టైం. ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రిలాక్స్ అవుదాము. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ.